Hi friends, myself D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. Today we are going to discuss a very important and a very interesting topic, that is superconductivity. So this is belongs to BSc Physics in third year syllabus. Okay. Here in this topic we are going to discuss some contents which belongs to superconductivity. They are, first we have to know what is superconductors and who discovered this superconductivity, and next properties of the superconductors, next some important factors of about this superconductivity, and the types of superconductivity, next high transition temperature superconductors, magnetic levitation and its application, Josephson effect, and finally applications of superconductors. Okay, now we are going to discuss these contents which belongs to superconductivity. First, in the introduction, first we have to know what are superconductors. Asal superconductors ante emiti? Okay, superconductors are the material having almost zero resistivity and behave as diamagnetic below the superconducting transisting temperature. ఏంటి అంటే సూపర్ కండక్టర్స్ ఆర్ ద మెటీరియల్ హ్యావింగ్ ఆల్మోస్ట్ జీరో రెసిస్టివిటీ. జనరల్గా ఏ మెటీరియల్లోనైనా జీరో రెసిస్టివిటీ అనేది ఉండదు, చాలా రేర్గా ఉంటుంది. అంటే జీరో కాకుండా ఎంతో కొంత చాలా మైన్యూట్గా ఉంటుంది. బట్ ఏదైతే మనం సూపర్ కండక్టర్ అనుకుంటున్నామో అటువంటి సూపర్ కండక్టర్లో ఆల్మోస్ట్ జీరో రెసిస్టివిటీ ఉంటుంది, దాదాపుగా జీరో రెసిస్టివిటీగా ఉంటుంది. అండ్ మరియు అది ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్ బిహేవ్ యాజ్ డయామాగ్నెటిక్. సో డయామాగ్నెటిక్ మెటీరియల్గా ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ బిలో ద సూపర్ కండక్టింగ్ ట్రాన్సిషన్ టెంపరేచర్. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద అది డయామాగ్నెటిక్గా ఉంటూ దాని యొక్క రెసిస్టెన్స్ ఆ రెసిస్టివిటీ అనేది జీరోగా ఉంటే అటువంటి మెటీరియల్ మనము సూపర్ కండక్టర్స్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, సూపర్ కండక్టివిటీ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ without resistance in certain metals, alloys and ceramics at temperatures near absolute zero, and in some cases at temperatures hundreds of degrees above absolute zero, that is minus 273 degree Kelvin. Next చూసినట్లయితే సూపర్ కండక్టివిటీ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వితౌట్ రెసిస్టెన్స్. అంటే జనరల్గా సూపర్ కండక్టివిటీ అంటే విద్యుత్ వాహకత్వం అనేది. సో సూపర్ అంటే అతిగా అన్నట్టు. ఈ అతి వాహకత్వం అనేది ఎలా అంటే ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో నథింగ్ బట్ ఏంటంటే విద్యుత్ ప్రవాహమే. ఎప్పుడు ఎలా? వితౌట్ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ లేకుండా ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవాహమే సూపర్ కండక్టివిటీగా తీసుకుంటున్నాం. అంటే ఇన్ సర్టెన్ మెటల్స్, అంటే కొన్ని రకాలైనటువంటి లోహాలు, అల్లాయ్స్ అండ్ సెరామిక్స్ ఎట్ టెంపరేచర్స్ నియర్ అబ్సల్యూట్ జీరో. అంటే ఏవైతే మనం తీసుకున్నటువంటి కొన్ని మెటల్స్ కానీ అల్లాయ్స్ కానీ అండ్ సిరామిక్స్ లాంటి ఈ మెటీరియల్స్ లోపల అంటే నియర్లీ అబ్సల్యూట్ జీరోకు దగ్గరగా ఉన్న టెంపరేచర్ వద్ద అవి ఏమవుతున్నాయి అంటే వితౌట్ రెసిస్టెన్స్. సో అందులోపల ఆ టెంపరేచర్ వద్ద దానిలో మొత్తం రెసిస్టెన్స్ అనేటువంటిది మొత్తానికి జీరో కావడం జరుగుతుందట. అండ్ ఇన్ సమ్ కేసెస్ టెంపరేచర్స్ హండ్రెడ్స్ ఆఫ్ డిగ్రీస్ అబౌవ్ అబ్సల్యూట్ డిగ్రీ. కొన్ని సందర్భాలలో చూసినట్లయితే టెంపరేచర్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ డిగ్రీ అబౌవ్ అబ్సల్యూట్ జీరో. అంటే మనం అబ్సల్యూట్ జీరో కంటే 100 డిగ్రీ. సో ఆ విధంగా అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా మనకు ఈ సూపర్ కండక్టివిటీ అనేది ఉండడం జరుగుతుంది. జనరల్గా సింపుల్గా చెప్పాలంటే జనరల్గా సూపర్ కండక్టివిటీ అనేది ఏంటిది అంటే జనరల్గా విద్యుత్ వాహకమే అయినప్పటికీ ఎలా అంటే ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎప్పుడు వితౌట్ రెసిస్టెన్స్, అంటే వాహకంలో మనకు నిరోధం అనేది లేకుండా, రెసిస్టెన్స్ అనేది లేకుండా విద్యుత్ ప్రవాహమే చేసేటువంటి ధర్మమే
మనకు సూపర్ కండక్టివిటీ. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే జనరల్గా మనకు నియర్లీ అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ వద్ద అండ్ -273 డిగ్రీ కెల్విన్ వద్ద ఇలా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాపర్టీని సూపర్ కండక్టివిటీ అంటున్నాం. ద మెటీరియల్స్ మనం ఏదైతే మెటీరియల్స్ అంటే మెటల్స్ కానీ అల్లాయిస్ కానీ సిరామిక్స్ లాంటి మెటీరియల్స్ అనుకుంటున్నామో ఈ ప్రాపర్టీని మనం ఒబే చేసేటువంటి ఈ మెటీరియల్స్ మనం సూపర్ కండక్టర్స్ అనడం జరుగుతుంది. సో అది మనకు ఈ ప్రాపర్టీని సూపర్ కండక్టివిటీ అని, సో ఆ మెటీరియల్స్ను సూపర్ కండక్టర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అసలు ఈ సూపర్ కండక్టివిటీని ఎవరు కనుగొన్నారు? డిస్కవరర్ ఆఫ్ సూపర్ కండక్టివిటీ. Super conductivity was first discovered in 1911 by the Dutch physicist like Kamerlingh-Onnes. So he is the one of the very great person that was he was discovered this superconductivity. So here the discoverer of superconductor is ఎవరు అంటే మనకు 1911లో ఫస్ట్ దీన్ని కనుగొన్నది ఎవరు అంటే డచ్ ఫిజిక్స్ శాస్త్రవేత్త అయినటువంటి డచ్కు చెందినటువంటి కామర్లింగ్-ఆనస్. సో ఇతను మనకు ఈ సూపర్ కండక్టివిటీని సంబంధించిన ఈ ప్రాపర్టీని అండ్ దానికి సంబంధించిన మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ కామర్లింగ్-ఆనస్ మరి ఏ విధంగా దీన్ని అనుకున్నాడు అంటే అతడు ఏ ప్రయోగాలు చేసినప్పుడు దీన్ని యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే ఇది అన్ఫార్చునేట్లీగా కనుగొనేటువంటి ఒక ప్రాపర్టీ. అంటే దీనికోసం ఎవరు కూడా ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఉంటుందని ఈ పర్టికులర్ మెటీరియల్స్ ఉంటుందని అంతకుముందు ఎవరు తెలియదు. బట్ ఒక సర్టెన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు తను అనుకోకుండా ఈ కామర్లింగ్-ఆనస్ అనే ఈ సైంటిస్టు దీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీని దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ని సో ఇతడు మొదటిసారిగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ద డిస్కవరీలో చూసినట్లయితే ఆనస్ దట్ ఈస్ కామర్లింగ్-ఆనస్ ఫెల్ట్ దట్ ఏ కోల్డ్ వైర్స్ రెసిస్టెన్స్ వుడ్ డిసిపేట్. దిస్ సజెస్టెడ్ దట్ దేర్ వుడ్ బి ఏ స్టడీ డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ allowing for better conduction of electricity. At some very low temperature point, scientists felt that there would be a leveling off as the resistance reached some ill-defined minimum value, allowing the current to flow with little or no resistance. Kamerlingh-Onnes passed a current through a very pure mercury wire and measured its resistance as he steadily lowered the temperature. Much to his surprise, there was no resistance at 4.2 Kelvin. జనరల్గా మళ్ళీసారి చూసినట్లయితే జనరల్గా ద ఫినామినా ఆఫ్ సూపర్ కండక్టివ్ వాస్ మనకు చెప్పినట్టుగా డిస్కవర్డ్ బై కామర్లింగ్-ఆనస్ ఇన్ 1911. వెన్ he was measuring the resistivity of mercury at low temperature, he observed that the electrical resistivity of pure mercury drops absolutely zero at about the boiling point of helium, that is 4.2 Kelvin. He concluded that mercury had passed into a new state which is called a superconducting state. The temperature at which the resistance disappears is called the transition temperature or critical temperature. జనరల్గా ఏం చెప్తున్నామంటే ఎప్పుడైతే ఈ మెర్క్యూరీ యొక్క టెంపరేచర్ను మనము వెరీ లో టెంపరేచర్ వద్ద ఎట్ సమ్ వెరీ లో ఏం జరిగిందంటే ఈ మెర్క్యూరీని మొదటిసారిగా ఇతను ఏం చేసినంటే దాన్ని లో టెంపరేచర్కి తీసుకెళ్ళినట్లయితే ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఏం జరిగిందంటే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది అబ్సల్యూట్లీ జీరోగా మారిపోవడం జరిగింది ఎట్ లో టెంపరేచర్, దట్ ఈస్ 4.2 Kelvin వద్ద. అంటే అప్పుడు అతడు ఏమన్నాడంటే హీ కన్క్లూడెడ్ దట్ మెర్క్యూరీ హ్యాస్ పాస్డ్ ఇన్ ఏ న్యూ స్టేట్, ఒక కొత్త స్టేట్లోకి వెళ్ళింది, ఒక స్థితిలోకి వెళ్ళింది అని చెప్పేసి మొట్టమొదటి చెప్పడం జరిగింది. దాన్ని మనం సూపర్ కండక్టివ్ స్టేట్గా చెప్పడం జరుగుతుంది. ఎట్ 4.2 Kelvin ద ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ దట్ ఈస్ అపోజిషన్ ఆఫ్ ఏ మెటీరియల్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ త్రో ఇట్. సో అంటే ఆ రెసిస్టెన్స్ అనేది మొత్తం కూడా వ్యానిష్ అయింది, మీనింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సూపర్ కండక్టివిటీ. మీకు నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇది మనకు ఇటు రెసిస్టెన్స్ తీసుకునడం జరుగుతుంది, ఇటు టెంపరేచర్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్గా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే జనరల్గా ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లేస్ వద్ద దాని యొక్క రెసిస్టెన్స్ అనేది అంటే దేని యొక్క రెసిస్టెన్స్ మెర్క్యూరీ యొక్క రెసిస్టెన్స్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఏమైంది ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద దట్ ఈస్ 4.2 Kelvin వద్ద ఏమైంది సడన్గా జీరోగా కావడం జరిగింది. ఓకే, అది మనకు ఇది జీరో కావడం జరిగింది. సో అప్పుడు ఏమంటున్నామంటే మనం ద మెటీరియల్ విచ్ ఈస్ పాస్డ్ ఏ న్యూ స్టేట్ కాల్డ్ యాజ్ సూపర్ కండక్టింగ్ స్టేట్.
ఓకే. అండ్ ఇంకా దీని గురించి చెప్పుకున్నట్లయితే so the critical temperature of mercury is shown in figure. Thus when a substance loses its electrical resistance, that is a current can continue through it without altering its value. This phenomenon is known as superconductivity. Or when the electrical resistance of a substance drops suddenly to zero, when its specimen is cooled below a certain temperature, the phenomenon is known as superconductivity. The substance showing this property is called as superconductor. Other substances showing superconductivity like silver, lead, gallium, iridium, etc., they will also show this property. And here we are showing only one graph which belongs to the mercury. ఓకే. సో ఇది మనకు జనరల్గా చెప్పుకున్నట్లయితే అబౌట్ వాట్ ఈజ్ సూపర్ కండక్టివిటీ అండ్ వాట్ ఈజ్ సూపర్ కండక్టర్ గురించి. అలాగే నెక్స్ట్ వాట్ ఈస్ ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. మరి సూపర్ కండక్టర్ అనేది ఒక డిఫరెంట్ స్టేట్. సో మరి దానిలో ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి మరి దానికి సంబంధించినటువంటి చూసినట్లయితే ఫస్ట్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్, వర్చువల్లీ జీరో ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మనము ఈ స్టేట్ అంటే సూపర్ కండక్టర్ అనుకుంటున్నామో ఎప్పుడు ఉంటుంది అంటే ద రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ జీరోగా ఉన్నప్పుడే అది సూపర్ కండక్టర్స్ అంటున్నాం. ఆ స్టేట్ను మనం ఆ ప్రాపర్టీ సూపర్ కండక్టివిటీ అనడం జరుగుతుంది. ఓకే. కాబట్టి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఈజ్ జీరో. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్. అంటే సపోజ్ వెన్ ఇంప్యూరిటీస్ యాడెడ్ టు సూపర్ కండక్టివ్ ఎలిమెంట్స్, ద సూపర్ కండక్టివిటీ ఈజ్ నాట్ లాస్ బట్ ద ట్రాన్సిషన్ టెంపరేచర్ ఇస్ లోయర్డ్. అంటే ఇక్కడ ఈ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే మనకు ఇంప్యూరిటీస్ అంటే తెలియాలి ఫస్ట్. ఓకే. ఇంప్యూరిటీస్ మీన్స్ సో వెన్ వీఆర్ యాడింగ్ సమ్ అదర్ మెటీరియల్ టు ది సూపర్ కండక్టర్స్, అప్పుడు ఏం జరుగుతుందంటే దానివల్ల యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క సూపర్ కండక్టివిటీ అనేది లాస్ కావడం అనేది జరగలేదట. అంటే మనం తీసుకున్నటువంటి మెర్క్యూరీ ఉంది. సో మెర్క్యూరీ ఎప్పుడు అంటే మనకు నియర్లీ 4.2 కెల్విన్ వద్ద ఏమైంది, అది సూపర్ కండక్టర్గా మారింది. ఈ సూపర్ కండక్టర్కు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, సపోజ్ కొన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తున్నాను, వాటిని యాడ్ చేస్తున్నాను, అదర్ ఎలిమెంట్స్ ఆటమ్స్ లాంటి యాడ్ చేసినప్పుడు అప్పుడు ఏంది, ఇట్ డస్ నాట్ లాస్ ఇట్స్ సూపర్ కండక్టివిటీ. బట్ ఏం జరిగింది అంటే దాని యొక్క ట్రాన్సిషన్ టెంపరేచర్, అంటే ఇది జనరల్గా మెర్క్యూరీ యొక్క ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటే ఇది కదా. సో ఏం జరుగుతుంది ఏంటంటే ఒకవేళ ఇంప్యూరిటీస్ యాడ్ చేసినట్లయితే దాని యొక్క ట్రాన్సిషన్ టెంపరేచర్ అనేది లోయర్డ్ అంటే తగ్గడం మాత్రం జరిగిందట. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్. అంటే మనకు ఏదైతే సూపర్ కండక్టర్స్ పైన ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ అప్లై చేసినట్లయితే ఏమవుతుంది అనే ప్రాపర్టీస్ అనేది చూసినట్లయితే సర్టెన్ మెటీరియల్స్ ఎగ్జిబిట్ సూపర్ కండక్టివిటీ అండ్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ ఇన్ సూపర్ కండక్టర్స్. ద ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ ట్రాన్సిషన్ వాల్యూ. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఏదైతే కొన్ని సూపర్ కండక్టర్స్ ఉన్నారో వాటిపైన ఏం చేశారు అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రెషర్ కానీ కొంచెం స్ట్రెస్ కానీ అప్లై చేసినట్లయితే ఏం జరిగిందంటే సూపర్ కండక్టివిటీ అనేది ఆన్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ ఇన్ సూపర్ కండక్టర్, ద ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్ రిజల్ట్స్ ఆఫ్ ఏం జరిగిందంటే దాని యొక్క ప్రాపర్టీ మారదు కానీ దాని యొక్క ట్రాన్సిషన్ టెంపరేచర్ అనేది మారడము జరిగింది. సో ఇది వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. ఇంకా చాలా ఉన్నాయి సూపర్ కండక్టర్ యొక్క ప్రాపర్టీ. జనరల్లీ బిఫోర్ గోయింగ్ టు ది ఐసోటోప్ ఎఫెక్ట్ సమ్ ఆఫ్ see here, generally the superconductors are at room temperature. The superconducting materials have greater resistivity than other elements. The transition temperature is different for different isotopes of an element. It decreases with increasing atomic weight of the isotopes. Next to here see isotope effect. What is isotope effect? The critical or transition temperature, that is TC, value of a superconductor is found to vary with its isotopic mass. That is, the transition temperature is inversely proportional to the square root of isotopic mass of single superconductor. So, this was a very important isotope effect. Next to magnetic field effect. If strong magnetic field applied to a superconductor below its transition temperature, that is TC, the superconductors undergoes a transition from superconducting state to normal state. So దాన్ని మనము మైస్నర్ ఎఫెక్ట్ అంటాము. అది నెక్స్ట్ టాపిక్లో చూస్తాం. సో నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన ఇంకొన్ని ప్రాపర్టీస్ కూడా నేను చెప్తాను. ఓకే. జనరలీ the superconducting property of a superconducting element is not lost by
యాడింగ్ ఇంప్యూరిటీస్, ఇది చూసాం ఆల్రెడీ. నెక్స్ట్, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ యాజ్ రివీల్డ్ బై ఎక్స్రే డైఫ్రాక్షన్ studies. This shows the superconductivity may be more concerned with the conduction electrodes that with the atom itself. అంటే యాక్చువల్గా దీనికి కారణం అయితే ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో సూపర్ కండక్టింగ్కి వెళ్ళడానికి కారణం ఏంటిది అని చెప్పేసి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లో దానికి సంబంధించిన క్రిస్టల్ స్ట్రక్చర్ కూడా తెలుసుకోవడం జరిగింది, అంటే ఎక్స్రే డైఫ్రాక్షన్ ద్వారా. దానివల్ల తెలిసింది ఏంటంటే అంటే ఎప్పుడైతే ఇప్పుడు జనరల్గా ఉన్నప్పుడు కంటే సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఏమైనా మారుతుందా అంటే ఏమైనా జరుగుతుందా అంటే అక్కడ ఎలాంటి చేంజ్ అనేది స్ట్రక్చర్లో గమనించడం అనేది జరగలేదట. అంటే దానికి కారణం ఏమేమి ఉండొచ్చు అంటే మేబీ ఎలక్ట్రాన్స్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక వాదనగా చెప్పుకోవడం జరుగుతుంది. ద సూపర్ కండక్టర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. మెయిన్ చెప్పాలంటే జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి సార్? ద సూపర్ కండక్టర్ క్యారెక్టరైజ్డ్ బై జీరో ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఇట్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈవెన్ ఇన్ ద absence ఆఫ్ అన్ అప్లైడ్ వోల్టేజ్ అండ్ ద కరెంట్ కెన్ పర్సిస్ట్ ఫర్ ఇయర్స్ వితౌట్ ఎనీ డిటెక్టబుల్ డికే. ద థర్మల్ ప్రాపర్టీస్ దే ఆర్ సచ్ యాజ్ ఎంట్రోపీ, heat capacity, thermal conductivity, etc. of a metal change sharply at transition temperature of superconductivity as the temperature is lowered. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాపర్టీస్ చూసినట్లయితే ద ఎలాస్టిక్ ప్రాపర్టీస్ డు నాట్ చేంజ్ ఇన్, ఇంకా చూసినట్లయితే ద ఎలాస్టిక్ ప్రాపర్టీస్ డు నాట్ చేంజ్ ఇన్ ట్రాన్సిషన్. ఆల్ థర్మో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ disappear in superconducting states. When a sufficient strong magnetic field is applied to a superconductor below critical temperature, its superconducting properties destroyed. It's very important. At any given temperature below transistor temperature, there is a critical magnetic field HC such that superconductivity properties destroyed on the application of magnetic field. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ ఒకసారి గమనించినట్లయితే దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్లో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకు ఈ సూపర్ కండక్టింగ్ మెటీరియల్కు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం మనం, ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల. ఇది నార్త్ సౌత్ అనుకున్నట్లయితే, సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నట్లయితే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లైడ్ టు సూపర్ కండక్టర్ బిలో ఇట్స్ ట్రాన్సిషన్ టెంపరేచర్. ద సూపర్ కండక్టర్స్ అండర్గోస్ ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ సూపర్ కండక్టర్ నుంచి నార్మల్ స్టేట్కు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ ఒక పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వద్ద ఏమవుతుంది అంటే అది సూపర్ కండక్టివిటీ నుంచి నార్మల్ స్టేట్కు మారడం జరుగుతుందట. ఏది మనం తీసుకునేటువంటి సూపర్ కండక్టివ్ మెటీరియల్ అనేది సూపర్ కండక్టివ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్కు వెళ్ళడం జరుగుతుంది. సో ఇది మనకు నెక్స్ట్ టాపిక్షన్ అయితే అది మనకి ఇంపార్టెంట్. దీన్నే మనం ఏమంటున్నామంటే మైస్నర్ ఎఫెక్ట్ అంటాం దీన్నే. ఓకే, సో వాట్ ఈజ్ మైస్నర్ ఎఫెక్ట్ చూసినట్లయితే see the complete expulsion of all magnetic field by a superconducting material is called Meissner effect. ఓకే, జనరల్గా నేను ఇది చదివిన తర్వాత మళ్ళీ ఈ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా నార్మల్ స్టేట్ అంటే T greater than TC, సూపర్ కండక్టింగ్ స్టేట్ వచ్చేసి T less than TC ఉంది. ద Meissner effect is a distinct characteristics of a superconducting from a normal perfect conductor. In addition, this effect is exhibited by the superconducting material only when the applied field is less than the critical field HC. ఓకే, మీరు డయాగ్రామ్ను జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి. ఏ కండక్టర్ షోయింగ్ ద ప్రాపర్టీ సూపర్ కండక్టివిటీ ఈజ్ కాల్డ్ జనరల్గా సూపర్ కండక్టర్ అండ్ నాట్ ఏ పర్ఫెక్ట్ కండక్టర్. ద డిస్టింక్షన్ ఈజ్ డ్యూ టు ద fact the superconductors have an additional property which resistanceless conductors do not have. So in the figure, the difference between a superconductor and a perfect conductor. So here we are showing two materials. So when a magnetic field, generally see, ఇది నార్మల్ స్టేట్గా, ఇది సూపర్ కండక్టివ్ స్టేట్గా తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఎలా జరుగుతుందో చూద్దాం. సూపర్ కండక్టర్ అండి ఏ హైపోథెటికల్ పర్ఫెక్ట్ కండక్టర్ is shown in figure when a magnetic field is applied to a perfect conductor and this is cooled to low temperature such that it is below its transition temperature and becomes a perfect conductor.
the resistivity goes to 0, but the flux distribution remains unaltered as shown in figure. On the other hand, as it is obvious, the superconductor pushes out the lines of magnetic induction so that P is equal to 0 inside it. This effect is known as Meissner effect. ఇంకా మైస్నర్ ఎఫెక్ట్ చెప్పినట్లయితే జనరల్గా ఇక్కడ ఏం చెప్తున్నామంటే వెన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ టు ఏ పర్ఫెక్ట్ కండక్టర్ అండ్ దిస్ ఈజ్ కూల్డ్ ఎట్ లో టెంపరేచర్ సచ్ దట్ ఇట్ ఈస్ బిలో ఇట్స్ క్రిటికల్ టెంపరేచర్ అండ్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ కండక్టర్. మనకు ఫస్ట్ డయాగ్రామ్లో చూసినట్లయితే ఈ ఫస్ట్ డయాగ్రామ్లో ఇది ఫస్ట్ డయాగ్రామ్. ఈ ఫస్ట్ డయాగ్రామ్లో మనకు ఈ ఫస్ట్ డయాగ్రామ్లో ఏం చూసినట్లయితే మనము తీసుకుంది ఏంటంటే ఒక మెటీరియల్. సో జనరల్గా అది ఒక కండక్టర్ తీసుకుంటాను మనము. ఇప్పుడు ఇది జనరల్గా నార్మల్ స్టేట్గా ఉంది. మనం తీసుకున్నటువంటి ఒక సూపర్ కండక్టర్ మెటీరియలే. సో అది నార్మల్ స్టేట్లో ఉంది, అంటే సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఇంకా లేదు. అప్పుడు ఎలా ఉంది అంటే ఇది టీ గ్రేడ్ అని టీసీ, అంటే దాని యొక్క ట్రాన్సిస్టర్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది, జనరల్ టెంపరేచర్ అంటే నార్మల్ టెంపరేచర్ ఉంది అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దీనికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల తీసుకున్నాను, లేదా దీని లోపలికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ని అప్లై చేస్తున్నాను. అప్పుడు ఈ విధంగా మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్ అనేది సింపుల్గా దీని గుండా పాస్ కావడం జరిగింది. ఇది మనకు చూపించినట్లయితే ఆర్ మార్క్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఫిగర్లో చూసినట్లయితే ఇక్కడ సెకండ్ ఫిగర్లో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. సెకండ్ ఫిగర్ లోపల సూపర్ కండక్టింగ్ స్టేట్ చూసినట్లయితే ఇక్కడ మనకి టీ లెస్ దాన్ టీసీ, అంటే టెంపరేచర్ అనేది ట్రాన్సిషన్ టెంపరేచర్ కంటే తక్కువ వచ్చింది. ఇక్కడ ఇది మనకు గుర్తుంచుకోవాల్సింది. అంటే ట్రాన్సిషన్ టెంపరేచర్ పైన, ట్రాన్సిషన్ టెంపరేచర్ కింద. అంటే ట్రాన్సిషన్ టెంపరేచర్ కింద ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నటువంటి కండక్టర్ అనేది, అంటే మనం తీసుకున్నటువంటి ఈ కండక్టర్ అనేది సూపర్ కండక్టర్గా మారిపోతుంది. అంటే ఎలా తెలుస్తుంది సార్ సూపర్ కండక్టర్గా మారిపోతుంది అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ డయాగ్రామ్లో మనకు చూసినట్లయితే మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్ అనేది ఎక్స్పెల్ అవుతున్నాయి, అంటే దాని నుంచి నెట్టివేయబడుతున్నది. ఏది ఆ మెటీరియల్ నుంచి నెట్టివేయబడుతున్నాయి. ఇందులోపల మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులోపల మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్ అనేటువంటి దీని నుంచి బయటకు నెట్టివేయబడుతున్నాయి. సో ఎప్పుడు నెట్టివేయబడతాయి అంటే అది నార్మల్ స్టేట్ నుంచి సూపర్ కండక్టివ్ స్టేట్గా మారినప్పుడు. మనం తీసుకున్నటువంటి మెటీరియల్ అనేది నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు, ఫస్ట్ నార్మల్ స్టేట్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ నార్మల్ స్టేట్లో ఉంది కాబట్టి దాని లోపలికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్ సింపుల్గా వెళ్ళాయి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది. నెక్స్ట్ ఏం చేస్తున్నట్టు దాని యొక్క టెంపరేచర్ను ట్రాన్సిషన్ టెంపరేచర్ కంటే తక్కువ తగ్గించినట్లయితే అప్పుడు అది నార్మల్ స్టేట్ నుంచి ఏమవుతుంది, సూపర్ కండక్టివ్ స్టేట్కి మారడం జరిగింది. సో ఎప్పుడు మారినప్పుడు ఏం జరుగుతుంది అంటే దాని నుంచి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేది నెట్టివేయబడుతుంది. అంటే ఏం జరిగింది అంటే అప్పుడు ఇది డయామాగ్నెటిక్ మెటీరియల్గా మారిపోవడం జరుగుతుంది. మనం తీసుకున్నటువంటి మెటీరియల్ అనేది నార్మల్ స్టేట్ నుంచి డయామాగ్నెటిక్ స్టేట్. అప్పుడు దీన్ని మనం ఏమంటున్నాం అంటే మైస్నర్ ఎఫెక్ట్ అని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మైస్నర్ ఎఫెక్ట్. వెరీ ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు డిఫైన్ ఏ సూపర్ కండక్టింగ్ స్టేట్. ద సూపర్ కండక్టింగ్ స్టేట్ ఈజ్ డిఫైన్డ్ బై 3 వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. వన్ క్రిటికల్ టెంపరేచర్, నెక్స్ట్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ క్రిటికల్ కరెంట్ డెన్సిటీ. దీస్ ఆర్ ది 3 ఫ్యాక్టర్స్. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మెటీరియల్ అనేది సూపర్ కండక్టివ్ స్టేట్లో ఉందా లేదా దాన్ని డిఫైన్ చేయడం కోసం మనకు ఇవి 3 అనేది ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ దీస్ పారామీటర్స్ ఈజ్ వెరీ డిపెండెంట్ ఆన్ ది అదర్ 2 ప్రాపర్టీస్ ప్రజెంట్. సో ఇందులో ప్రతి కూడా మిగతా రెండింటిపైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇందులో తెలవాల్సింది ఏంటంటే క్రిటికల్ టెంపరేచర్. ఓకే, మనం ఇంతకుముందు టీసీ అని చెప్పేసి ఎవ్రీ టైం మనం చదువుకుంటున్నాం కదా, దట్ ఈస్ క్రిటికల్ టెంపరేచర్. మరి వాట్ ఈస్ క్రిటికల్ టెంపరేచర్ అని కూడా మనకు తెలవాలి. ఓకే, జనరల్గా ద టెంపరేచర్ ఎట్ విచ్ ఏ మెటీరియల్ ఎలక్ట్రిక్ రెసిస్టివిటీ డ్రాప్స్ ద అబ్సల్యూట్ 0 ఈజ్ కాల్డ్ ద క్రిటికల్ టెంపరేచర్ ఆర్ ట్రాన్సిషన్ టెంపరేచర్. సో దీన్ని మన క్రిటికల్ టెంపరేచర్ లేదా ట్రాన్సిషన్ టెంపరేచర్ అనుకోవచ్చు. దాన్ని ఇంతకుముందు మనకు టీసీ అని చెప్పడం జరిగింది. అంటే ఏంటిది అంటే ఏ టెంపరేచర్ వద్దనైతే అంటే ఎలక్ట్రిక్ రెసిస్టివిటీ డ్రాప్స్ టు అబ్సల్యూట్ 0 అంటే ఏ టెంపరేచర్ వద్ద అది ఏదైనా సరే. అంటే జనరల్గా మనకు ఇంతకుముందు మనం మెర్క్యూరీ తీసుకున్నాం. మనం ఫస్ట్ ఏం తీసుకున్న ఎగ్జాంపుల్, సపోజ్ మెర్క్యూరీ తీసుకున్నాం. ఆ మెర్క్యూరీకి ఎంత అనుకున్నాం, 4.2 కెల్విన్. అంటే ఈ 4.2 కెల్విన్ అనేది మెర్క్యూరీకి ట్రాన్సిషన్ టెంపరేచర్ అని మనం ఏ విధంగా చెప్తున్నామంటే, అంటే ఈ టెంపరేచర్ వద్ద మాత్రమే, ఈ పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఏం జరుగుతుందంటే ఆ మెటీరియల్ లోపల ఉన్నటువంటి రెసిస్టెన్స్ అనేది మొత్తం 0కి మారిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, అది సూపర్ కండక్టివ్ స్టేట్లోకి మారిపోతుంది. అంటే దానికంటే పైన ఉష్ణోగ్రత వద్ద అది నార్మల్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి ఏ పర్టికులర్ ఉష్ణోగ్రత వద్దనైతే అది అందులో ఉన్నటువంటి రెసిస్టెన్స్ అనేటువంటి
రెసిస్టెన్స్ అనేది మనం ఏమవుతుందంటే అబ్జల్యూట్ జీరో అవుతుందో, డ్రాప్స్ టు అబ్జల్యూట్ జీరో అంటున్నామో, సో ఆ టెంపరేచర్ను మనం ఏమంటున్నాం, క్రిటికల్ టెంపరేచర్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అని కూడా అంటారు. ఓకే, సో ఇది మనకి ఇక్కడ చూడండి, మనకు జనరల్గా బిలో క్రిటికల్ టెంపరేచర్ మెటీరియల్ is said to be in superconducting and above this is said to be a normal state. Below this temperature the superconductors also exhibit a variety of several astonishing magnetic and electrical properties. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఈ క్రిటికల్ టెంపరేచర్ అంటే ఉన్నప్పుడు అది సూపర్ కండక్ట్ అంటే ఈ పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఏం జరుగుతుంది, సపోజ్ అల్యూమినియం ఉన్నది, అల్యూమినియం యొక్క క్రిటికల్ టెంపరేచర్ వచ్చేసి 1.2 కెల్విన్. అంటే ఎట్ దిస్ పర్టిక్యులర్ టెంపరేచర్ ద అల్యూమినియం ఏమవుతుంది అంటే అది దాని యొక్క రెసిస్టివిటీ అనేది అబ్సల్యూట్గా జీరోగా తగ్గిపోతుంది, మారిపోతుంది. అప్పుడు అది సూపర్ కండక్టింగ్ మెటీరియల్గా మారిపోతుంది. ఓకే, దీనికంటే పైన అంటే 1.2 కెల్విన్ అనుకుంటున్నాం కదా, దానికంటే పైన ఉష్ణోగ్రత వద్ద అది ఎలా ఉంటుందంటే నార్మల్ స్టేట్లో ఉంటుంది, సాధారణ స్థితిలో ఉంటుంది. కానీ ఎట్ పర్టికులర్ టెంపరేచర్, ఆ పర్టికులర్ టెంపరేచర్ వద్ద మాత్రమే అది సూపర్ కండక్టింగ్ స్టేట్లోకి మారిపోతుంది. అంటే అప్పుడు జరిగేది ఏంటిది అంటే అందులో ఉన్నటువంటి రెసిస్టెన్స్ అంతా కూడా జీరోగా మారిపోతుంది. సో ఇక్కడ చూడండి, మనకు బాక్స్లో ఇక్కడ ఉన్నటువంటి మనకు బాక్స్ చూపిస్తున్నాను. ఇందులోపల ఫస్ట్ అల్యూమినియం 1.2 కెల్విన్, టిన్ 3.7, మెర్క్యూరీ 4.2 కెల్విన్, నియోబియం 9.3 కెల్విన్ అండ్ నియోబియం టిన్ కాంబినేషన్ 17.9 కెల్విన్ అండ్ లాస్ట్ ఇది 125 కెల్విన్. అంటే ఈ పర్టికులర్ టెంపరేచర్ వద్ద అంటే ఈ ట్రాన్సిషన్ క్రిటికల్ టెంపరేచర్ వద్ద అవి సూపర్ కండక్టివ్ స్టేట్లో ఉంటుంది. సో దీనికైనా పైన ఉష్ణోగ్రత వద్ద మాత్రం ఈ మెటీరియల్స్ ఎలా ఉంటున్నాయి అంటే ఇవన్నీ కూడా నార్మల్ స్టేట్లోనే ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ టెంపరేచర్ వద్ద మాత్రమే అవి సూపర్ కండక్టివ్ మెటీరియల్స్గా మారిపోవడం జరుగుతుంది. సో అది మనకు వెరీ ఇంపార్టెంట్ తెలుసుకునేటువంటి విషయం. నెక్స్ట్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ వర్సెస్ టెంపరేచర్ ప్లాట్ ఫర్ సూపర్ కండక్టర్స్ అండ్ నార్మల్ మెటల్స్. జనరల్గా గ్రాఫ్ చూడండి, గ్రాఫ్ దేనికి అంటే ఫ్రమ్ ద ఫిగర్ ఇట్ కెన్ బి సీన్ దట్ ద ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆఫ్ నార్మల్ మెటల్ decreases steadily as the temperature is decreased and reaches a low value at 0 degree Kelvin called residual resistivity. జనరల్గా చూడండి, మనకు ఈ గ్రాఫ్లో దేనికి చూడండి, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీకి అండ్ నెక్స్ట్ మనకు టెంపరేచర్. ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే మనకు టెంపరేచర్ తగ్గించుకుంటూ వస్తే జనరల్గా కొన్ని మెటీరియల్స్ ఏం జరిగినాయి, వాటి యొక్క రెసిస్టెన్స్ అనేది కంప్లీట్లీ జీరో కావడం జరిగింది. అప్పుడు అది నార్మల్ స్టేట్ నుంచి సూపర్ కండక్టివ్ స్టేట్లోకి మారడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొన్ని రకాలైనటువంటి మెటల్స్ని ఏం చేస్తున్నామంటే దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గిస్తూ దాని యొక్క రెసిస్టెన్స్ అనేది గమనించడం జరిగింది. అప్పుడు సూపర్ కండక్టివ్ మెటీరియల్స్ ఎలా ఉంటుంది, నార్మల్ మెటల్ ఇచ్చినట్లయితే ఎలా ఉంటుందో మనకు చూడండి. ఇక్కడ జనరల్గా నార్మల్ మెటల్కి అయితే ఇది చూడండి, ఈ గ్రాఫ్ ఇది నార్మల్ మెటల్స్కు ఏమవుతుందంటే టెంపరేచర్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ చేసిన కొలది రెసిస్టెన్స్ జీరో కాలేదు, బట్ ఒక పర్టికులర్ ఎంతో కొంత తక్కువ వాల్యూ వద్ద ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ వద్ద ఉంది. కానీ ఇక్కడ మనకు సూపర్ కండక్టర్ గమనించినట్లయితే ఏం జరిగిందండి, మనకు ఈ రెసిస్టెన్స్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఏం జరిగింది, ఇక్కడ దాన్ని టీ సెట్ అప్పుడు ఏం జరిగింది, రెసిస్టెన్స్ మొత్తం కూడా జీరో కావడం జరిగింది. సో అది మనకు నార్మల్కు ఉన్నటువంటి మెటల్స్కు సూపర్ కండక్టర్స్ ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది చూడడం జరిగింది. అండ్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ ఈస్ HC. అబౌవ్ దిస్ వాల్యూ ఆఫ్ అన్ externally applied magnetic field for a superconductor becomes non-superconducting. This minimum magnetic field required to destroy the superconducting state is called the critical magnetic field. ఓకే, ఇక్కడ ఇది కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటిది, క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఏం జరిగింది, మనకు జనరల్గా ఉన్నటువంటి ఒక కండక్టర్ అనేది సూపర్ కండక్టివ్ స్టేట్లోకి మారింది తక్కువ బిలో టెంపరేచర్ వద్ద. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ సూపర్ కండక్టర్ను ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల తీసుకొని దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినట్లయితే ఒక పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వద్ద ఏమవుతుందంటే ఆ పర్టికులర్ దాన్ని మనం క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఈ పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వద్ద, దట్ ఈస్ HC వద్ద ఏమవుతుందంటే అది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి సూపర్ కండక్టివిటీని డిస్ట్రాయ్ చేసి అది నార్మల్ స్టేట్కి వచ్చేటట్లు చేస్తుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఏమంటుంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాం. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటిది అండ్ ట్రాన్సిషన్ ఏంటిది, ఇవి రెండు చూడండి, HC అండ్ TC. దిస్ ఈజ్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ HC, దట్ ఈస్ ట్రాన్సిషన్ ఆర్ క్రిటికల్ టెంపరేచర్ TC. ఓకే, సో జనరల్గా మనకి దాని మధ్య రిలేషన్ కూడా ఉంది, HC = H0 × 1 - T/TC² అని చెప్పేసి.
అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రాఫ్ కూడా ఉంది సూపర్ కండక్టింగ్కు, టెంపరేచర్కు, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్కు అప్లికేషన్ అయితే, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అప్లికేషన్ అయితే ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే దాని యొక్క మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా సూపర్ కండక్టివిటీ స్టేట్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఒక పర్టికులర్ వాల్యూ వద్ద ఏం జరిగింది అంటే ఒక పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వద్ద మళ్ళీ అది నార్మల్ స్టేట్కి రావడం జరుగుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకు వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. ఇక్కడ మనకు సూపర్ కండక్టర్స్ను 2 టైప్స్గా డివైడ్ చేసాం. దట్ ఈజ్ టైప్ 1 సూపర్ కండక్టర్స్ అని అండ్ టైప్ 2 సూపర్ కండక్టర్స్ అని చెప్పేసి 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక చూసినట్లయితే సో దిస్ జనరలీ సూపర్ కండక్టర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ బిహేవియర్ ఇన్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఉన్నటువంటి దాని బిహేవియర్ని ఆధారంగా చేసుకుని, అంటే సూపర్ కండక్టర్ బిహేవియర్ని ఆధారం చేసుకొని మళ్ళీ వాటిని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ టైప్ 1 సూపర్ కండక్టర్, దీన్ని మనం సాఫ్ట్ సూపర్ కండక్టర్ అంటారు. అండ్ దిస్ టైప్ 2. మనకు ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది, మనం క్లియర్గా ఒక్కొక్క దాని గురించి చదువుకుంటాం. ఫస్ట్ వచ్చినట్లయితే టైప్ 1లో, సో ఫస్ట్ ఇది సాఫ్ట్ సూపర్ కండక్టర్స్ ఆర్ దోస్ విచ్ కెన్ టాలరేట్ ఇంప్యూరిటీస్ వితౌట్ ఎఫెక్టింగ్ ద సూపర్ కండక్టివ్ ప్రాపర్టీస్. వీటిని వచ్చినట్లయితే హార్డ్ సూపర్ కండక్టర్ ఇట్ సైడ్ ఆర్ దోస్ విచ్ కెనాట్ టాలరేట్ ఇంప్యూరిటీస్, దట్ ఈస్ ద ఇంప్యూరిటీ ఎఫెక్ట్స్ ద సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీ. సో ఇక్కడైతే టైప్ 1లో అయితే అంటే మనకు ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల దీని యొక్క సూపర్ కండక్టివిటీ యొక్క ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాను. ఇక్కడైతే ఎఫెక్ట్ కావని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ సాఫ్ట్ సూపర్ కండక్టర్స్. టైప్ 1 సూపర్ కండక్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ సాఫ్ట్ సూపర్ కండక్టర్స్. నెక్స్ట్ వీటిని చూసినట్లయితే చూడండి, టైప్ 2 సూపర్ కండక్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ హార్డ్ సూపర్ కండక్టర్స్. వీటిని మనం ఏమంటున్నాం, హార్డ్ సూపర్ కండక్టర్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్ 1లో థర్డ్ పాయింట్, ఓన్లీ 1 క్రిటికల్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ ఫర్ దీస్ సూపర్ కండక్టర్స్. అంటే దీనికి ఒక పర్టికులర్గా అంటే ఒక షార్ప్ వాల్యూ ఉన్నటువంటి క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, కానీ దీనికి అలా ఉండదు. టైప్ 2లో చూసినట్లయితే మీరు 2 క్రిటికల్ ఫీల్డ్స్ ఉంటుంది. ఒకటి HC1 HC2లో అని, అంటే దట్ ఈస్ ఒకటి లోయర్ అండ్ అప్పర్ క్రిటికల్ ఫీల్డ్స్ అనేది 2గా ఉంటాయి. ఇందులో మాత్రం ఒకటే ఒక పర్ఫెక్ట్గా ఉన్నటువంటి క్రిటికల్ ఫీల్డ్ అని ఉంటుంది టైప్ 1లో. నెక్స్ట్ టైప్ 1లో చూసినట్లయితే క్రిటికల్ ఫీల్డ్ వాల్యూ ఈజ్ వెరీ లోగా ఉంటుంది, బట్ క్రిటికల్ ఫీల్డ్ వాల్యూ ఇస్ వెరీ హైగా ఉంటుంది ఇందులో. అండ్ నెక్స్ట్ టైప్ 1లో ఎగ్జిబిట్స్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ మేజనర్ ఎఫెక్ట్, బట్ డోంట్ ఎగ్జిబిట్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ మేజనర్ ఎఫెక్ట్ అనేది ఇది పాటించదు. అండ్ టైప్ 1లో ఇచ్చినట్లయితే పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మేజనర్ ఎఫెక్ట్ను ఒబే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ద కరెంట్ ఫ్లోస్ త్రో ద, నెక్స్ట్ టైప్ 1లో ద కరెంట్ ఫ్లోస్ త్రో ద సర్ఫేస్ ఓన్లీ. ఇందులో కేవలం సర్ఫేస్ పైన మాత్రమే ట్రావెల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఓవర్ ద మెటీరియల్. ఓకే, అండ్ ఇంకా ఇంకో లాస్ట్ పేపర్ చూసినట్లయితే ద మెటీరియల్స్ హ్యావ్ లిమిటెడ్ టెక్నికల్ అప్లికేషన్స్ బికాస్ ఆఫ్ వెరీ ఇక్కడ చూసినట్లయితే దీస్ మెటీరియల్స్ హ్యావ్ లిమిటెడ్ టెక్నికల్ అప్లికేషన్స్ బికాస్ ఆఫ్ వెరీ లో ఫీల్డ్ స్ట్రెంత్ వాల్యూ. ఎగ్జాంపుల్గా చేస్తే లెడ్, మెర్క్యూరీ, జింక్ ఎక్సెట్రా అలా. అండ్ ఇక్కడికి వచ్చినట్లయితే దీస్ మెటీరియల్స్ హ్యావ్ వైడర్ టెక్నాలజీ ఆఫ్ వెరీ హై ఫీల్డ్ స్ట్రెంత్ వాల్యూ అంటే ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి సూపర్ కండక్టర్స్ టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్. దేన్ని డిపెండ్ చేసుకున్నామంటే జనరల్గా ఆన్ ద బేసిస్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ బిహేవియర్ ఇన్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల దాని యొక్క బిహేవియర్ని బేస్ చేసుకొని మనం ఈ సూపర్ కండక్టర్స్ని మనము సాఫ్ట్ టైప్ 1 ఆర్ సూపర్ సాఫ్ట్ అంటున్నాం, టైప్ 2 ఆర్ హార్డ్ సూపర్ కండక్టర్స్ అని 2 రకాలుగా డివైడ్ చేసాం. అండ్ దానికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ కూడా ఇచ్చాము. అండ్ ఇక్కడ మనకు గ్రాఫ్లో గమనించినట్లయితే మనకు గ్రాఫ్ ద్వారా కూడా మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. టైప్ 1 సూపర్ కండక్టర్స్లో చూపిస్తాను. ఇది టైప్ 1, ఇది టైప్ 2. దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్లో 2 కూడా ఇవ్వడం జరిగింది. టైప్ 1 సూపర్ కండక్టర్ విషయంలో దీనికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనం ఏం చేస్తున్నామంటే ఈ సూపర్ కండక్టర్ను మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల తీసుకున్నాం. ఇది ఎక్స్టర్నల్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది తీసుకున్నట్లయితే ఏమైందంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఇంక్రీజ్ చేసిన కొద్దీ ఏమవుతుందంటే ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాం ఇటు సైడ్. ఓకే, చేసినట్లయితే ఒక పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వద్ద ఏం జరిగింది చూడండి, దాన్ని HC అంటున్నాం. అదేమవుతుందంటే ఇది ఇటంతా సూపర్ కండక్టింగ్ స్టేటు, ఇటు వచ్చేసి నార్మల్ స్టేట్గా మారిపోయింది. ఇటు ఇటువంటి పక్కకు మనకు ఇది నార్మల్ స్టేట్ అని ఉన్నది. అంటే ఏం జరిగింది అంటే ఇక్కడ అండి ఇది సూపర్ కండక్టింగ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్గా మారింది ఒక పర్టికులర్ HC అంటే పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వద్ద. సూపర్ టైప్ 1లో ఏం జరిగింది, గ్రాఫ్లో మనకు షార్ప్ వాల్యూను ఉండడం జరిగింది.
ఓకే, దట్ ఈస్ సూపర్ కండక్టివ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్కి రావడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే టైప్ 2లో ఇది మనకు ఇక్కడ నుంచి ఇటు రావడానికి ఇటు నార్మల్ స్టేట్ ఉంది, ఇటు సూపర్ కండక్టివ్ స్టేట్, మధ్యలో కూడా ఇదంతా ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ స్టేట్గా తీసుకుంటారు. అంటే దీనికి ఇంత మనం చెప్పుకున్నట్టుగా ఒక షార్ప్ వాల్యూ అనేది ఉండదు. ఓకే, దానికి మనకు 2 వాల్యూస్ ఉన్నాడు, ఒకటి అప్పర్ ఒకటి లోయర్ అని చెప్పేసి. అప్పర్లో క్రిటికల్ ఫీల్డ్, లోయర్ క్రిటికల్ ఫీల్డ్ అని 2 HC1 HC2గా చూపించడం జరిగింది. సో ఈ విధంగా 2 క్రిటికల్ ఫీల్డ్ వాల్యూస్ అనేవి ఉండడం జరిగింది టైప్ 2లో. బట్ టైప్ 1కి వచ్చినట్లయితే ఒకే ఒక క్రిటికల్ మ్యాగ్నిఫీల్డ్ అని ఉంటుంది. సో అది మనకు మెయిన్ డిఫరెన్స్. సో ఇది మనకు గ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ను బేస్ చేసుకొని మనము చెప్పడం జరిగింది ఇంత కూడా. నెక్స్ట్ హై ట్రాన్సిట్ టెంపరేచర్ సూపర్ కండక్టర్స్. నెక్స్ట్ ఇక్కడ లో అండ్ హై సూపర్ కండక్టర్ చూసినట్లయితే లో ట్రాన్సిషన్ అండ్ హై, చూడండి ఇక్కడ లో అండ్ హై ట్రాన్సిషన్ సూపర్ కండక్టర్స్లో సూపర్ కండక్టర్స్ దట్ రిక్వైర్ లిక్విడ్ హీలియం కూలెంట్ ఆర్ కాల్డ్ లో టెంపరేచర్ సూపర్ కండక్టర్స్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సూపర్ కండక్టర్స్ హ్యావింగ్ దేర్ ట్రాన్సిషన్ వాల్యూస్ అబౌవ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ లిక్విడ్ నైట్రోజన్ ఆర్ కాల్డ్ ద హై టెంపరేచర్ సూపర్ కండక్టర్స్. నెక్స్ట్ లిక్విడ్ హీలియం టెంపరేచర్ ఈజ్ 4.2 Kelvin అబౌవ్ అబ్సల్యూట్ జీరో. సో ఇది మనకు హై ట్రాన్సిషన్ సూపర్ కండక్టర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ చూసినట్లయితే మ్యాగ్నెటిక్ లెవిటేషన్, మ్యాగ్లేవ్ ఆర్ మ్యాగ్నెటిక్ సస్పెన్షన్, ఇదంతా ఒకటే, ఈజ్ ఏ మెథడ్ బై విచ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ సస్పెండెడ్ విత్ నో సపోర్ట్ అదర్ దాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ యూజ్డ్ టు counteract the effects of the gravitation and any other accelerations. Okay, the two primary issues involved in magnetic levitation are lifting force, providing an upward force sufficient to counteract gravity, and stability, ensuring that the system does not spontaneously slide up or flip into a configuration where the lift is neutralized. Picture below is the levitation of a magnet above a cooled superconductor, the Meissner effect. ఓకే, మనకు డయాగ్రామ్లో క్లియర్ చూపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇందులో. ద అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మ్యాగ్లేవ్ ట్రెండ్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మ్యాగ్లేవ్ ట్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యాగ్లేవ్ ట్రెండ్స్. సెకండ్ వచ్చేసి బేస్డ్ ఆన్ 2 టెక్నిక్స్. ఏంటిది అంటే సెకండ్ పాయింట్లో బేస్డ్ ఆన్ 2 టెక్నిక్స్లో ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సస్పెన్షన్, electrodynamic suspension. Next థర్డ్లో in EMS the electromagnets installed on the train bogies attract the iron rails. The magnets wrap around the iron and the attractive upward force is lift the train. Next point, in EDS levitation is achieved by creating repulsive force between the train and guideways. Next point, the basic idea of this is to leviate it with magnetic field so that there is no physical contact between the trains and guideways. Consequently, the maglev train can travel a high speed of 500 km/h. Okay, so these are the applications that are very important. And next, coming to see, this is Josephson effect. So this is also very important effect, that is Josephson effect. Okay, so in general 2 superconductors separated by a very thin strip of an installer forms a Josephson junction. అంటే 2 సూపర్ కండక్టర్స్ను మనం ఒక చాలా దగ్గరగా సెపరేట్ చేసినట్లయితే వాటి మధ్య ఉన్నటువంటి థిన్ స్ట్రిప్ను అది మనకు జోసెఫన్ జంక్షన్గా తీసుకుంటాం జరుగుతుంది. ద వేవ్ నేచర్ ఆఫ్ మూవింగ్ పార్టికల్స్ మేక్ ఎలక్ట్రాన్స్ టు టన్నెల్ త్రూ ద బ్యారియర్. యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ టనెలింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్రాస్ ద insulator, there is net current across the junction. This is called the DC Josephson effect. The current flows even in absence of potential difference. మళ్ళీ సొల్యూషన్ అయితే వాట్ ఈస్ జోసెఫ్సన్ ఎఫెక్ట్ అంటే the wave nature of moving particles make electrons to tunnel through the barrier. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఏంటంటే మనకు పార్టికల్ యొక్క వేవ్ నేచర్ అనేది దేన్ని తెలుపుతుందంటే ఎలక్ట్రాన్స్ టు టన్నెల్ త్రూ ద బ్యారియర్, ఒక బ్యారియర్ గుండా వెళ్ళేటువంటి
విధానాన్ని కూడా చెప్తుంది. యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ టనలింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్రాస్ ద ఇన్సులేటర్ దెర్ ఈస్ నెట్ కరెంట్ అక్రాస్ ద జంక్షన్. దిస్ ఈజ్ కాల్డ్. సో దాని ఎఫెక్ట్ వల్లనే మనకు కరెంట్ కూడా చెప్పడం జరుగుతుంది దీని అప్లికేషన్. సో దీన్ని మనము జోసెఫ్సన్ డిసి జోసెఫ్సన్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ డిపెండ్స్ ఆన్ ది థిక్నెస్ ఆఫ్ ది ఇన్సులేటర్స్, ద నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అండ్ ద టెంపరేచర్. ఆన్ ద అదర్ హ్యాండ్, when the potential difference V is applied between the two sides of the junction, there will be an oscillation of tunneling current with angular frequency nu is equal to 2 EV by H. This is called AC Josephson effect. Okay. Here we are showing a diagram which explains the Josephson effect. That is, here we are showing a Josephson device. See, here we are showing two superconductors. This is one superconductor, this is two superconductor, and these are the ఇవి రెండింటిని దేని ద్వారా వేరే చేస్తున్నాం చూడండి, ఒక ఇన్సులేటర్ ద్వారా వేరే చేస్తున్నాం, దీనికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు జోసెఫ్సన్ డివైస్లో ఉపయోగించేటువంటి మెకానిజం. నెక్స్ట్ డయాగ్రామ్లో కరెంట్ ఇంక్రీజెస్ డ్యూ టు టనలింగ్ ఎఫెక్ట్. ఏమవుతుందంటే మనకు సేమ్ ఇంతకుముందు లెక్కనే సూపర్ కండక్టర్ను ఒక ఇన్సులేటర్ ద్వారా మనం ఒక జంక్షన్ క్రియేటివ్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు కరెంట్ అనేది ఇంక్రీజ్ అనేది కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ టాపిక్, దట్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. ద ప్రొడక్షన్ ఆఫ్ సెన్సిటివ్ మ్యాగ్నెటోమీటర్స్ బేస్డ్ ఆన్ స్క్వేర్డ్స్ అంటే SQUIDS. అంటే దట్ మీన్ స్క్వైర్డ్ మీన్స్ సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ ఇంటర్ఫరెన్స్ డివైస్, దాన్ని మనం స్క్వేర్డ్గా తీసుకుంటాం. ఈజ్ ద మోస్ట్ సెన్సిటివ్ టైప్ ఆఫ్ డిటెక్టర్ నోన్ టు సైన్స్, కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సూపర్ కండక్టింగ్ లూప్ with the Josephson junctions. Squares are used to measure magnetic fields. Next, powerful superconducting electromagnets are used in maglev trains. Magnetic resonance imaging, that is MRI. MRI means magnetic resonance imaging. And nuclear magnetic resonance, that is NMR. Nuclear magnetic resonance machines. Magnetic confinement fusion reactors, example tokamaks. And the beam steering and focusing magnets used in particle accelerators. Superconducting generators has the benefit of small size and low energy consumptions than the conventional generators. Very fast and accurate computers can be constructed using superconductors, and the power consumption is also very low. Superconductors can be used to transmit electrical power over very long distances without any power or any voltage drop. Okay, thank you very much. This is a very important and very interesting superconducting and superconductivity, superconductors, Meister effect, Josephson effect. Okay, so thank you one and all. So from Department of Physics, Government Degree College for Women, Siddipet.